వంకాయలు అనేవి కట్ చేసుకోవాలండి. అప్పుడే చాలా టేస్ట్గా ఉంటాయి, చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు పచ్చి బఠానీ వేసేసుకోవాలి. బఠానీ మొత్తం అన్నీ వేసేసుకొని ఉడికించుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. మూతబెట్టి ఉడికించుకున్నాక మళ్ళీ ఒకసారి తీసి కలిపేసుకోవాలండి. చక్కగా మొత్తం కలిపేసుకోవాలి. ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయినట్టేనండి. ఆయిల్ అనేది పైకి చక్కగా తేలింది. మనకి కర్రీ అన్నది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకోవటం ఈ స్టేజ్లో వేసుకుంటే మంచి వాసన వస్తుందండి. కొద్దిగా కస్తూరి మేతి నలిపి పైన చల్లుకోవాలి. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని రెడీ అయిపోయిందండి. సులువుగా ఈజీగా టేస్టీగా వంకాయ బఠానీ కర్రీ అండి. ఈ కర్రీ వేడివేడి అన్నంలోనికి, చపాతీలోనికి, పరోటాలోనికి, జొన్న రొట్టెలోనికి టేస్ట్ అనేది అద్దిరిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.